నేపాల్ నివురుగప్పిన నిప్పులా మారింది. సోషల్ మీడియాపై నిషేధంతో శాంతియుతంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం ఉగ్రరూపం దాల్చి డజన్ల మందిని పొట్టన పెట్టుకుంది. దేశవ్యాప్త కర్ఫ్యూతో ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. అయితే యాత్ర పర్యటన కోసం నేపాల్కు వచ్చిన విదేశీయులను భద్రంగా స్వదేశాలకు తరలించే ప్రక్రియ మొదలెడతామని ఆర్మీ భరోసా ఇచ్చింది. నేపాల్ హింసాత్మక ఘటనలతో అక్కడికి వెళ్లిన భారతీయులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వాలీబాల్ లీగ్ మ్యాచ్ల కోసం వెళ్లిన భారతీయ మహిళలు ఆందోళనకారుల దాడి నుంచి తప్పించుకున్నారు. దయచేసి తమను భారత్కు తీసుకురావాలని వేడుకున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట, గుజరాత్, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇలా పలు రాష్ట్రాలకు చెందిన చాలా మంది పర్యాటకులు నేపాల్లో చిక్కుకుపోయి ప్రభుత్వ సహాయం కోసం అర్థిస్తున్నారు. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే నేపాల్ అధికార వర్గాలతో చర్చలు జరుపుతున్నాయి. అయితే ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల్లో భారతీయులను వెనక్కి రప్పిస్తామని పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్లో పేర్కొన్నారు. పొద్దున్న నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తూ జరుగుతుంది. ఇప్పుడు టోటల్ గా ఎంతమంది ఉన్నారు? టోటల్ ఎంతమంది ఉన్నారు మీతో? టోటల్ మేము మొత్తం ఫ్యామిలీ 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్, ఫుడ్ ఏంటి స్టేటస్? వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా? వాటర్ సప్లై మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మాకు ఇంటి ఇక్కడ భోజనం సార్ ఏది ఎక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది. కొంతవరకు మేము తినేసాం తప్ప ఇక్కడ స్పేస్ చేస్తాం. హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు? కఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం? అమ్మా మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ हैव टू स्टे देयर अम्मा. देखिए माननीय प्रधानमंत्री जी ने कल जिस तरह से नेपाल के सारे घटनाक्रम पर ट्वीट करते हुए अपनी तरफ से जो चिंता जाहिर की थी, उससे सब कुछ हम सब के सामने स्पष्ट हो जाता है. नेपाल में जो कुछ हुआ है वो चिंताजनक है, लेकिन जिन कारणों के चलते हुआ है वो और भी ज्यादा चिंताजनक है. नेपाल में रहने वाले भारतीय जो बहुत बड़ी संख्या में रहते हैं वो सभी लोग सुरक्षित हैं. उन्हें किसी तरह का कोई खतरा या उनके खिलाफ किसी तरह की कोई भी हरकत अब तक संज्ञान में नहीं आई है. जो पर्यटक भारत के नेपाल में थे, दर्शनार्थी थे, कुछ लोग कैलाश मानसरोवर की यात्रा के चलते हुए उस मार्ग पर थे, उन सब लोगों से निरंतर संपर्क बनाया हुआ है. क्योंकि वहाँ अभी नोटम लगा है, वहाँ किसी भी तरह का एयरपोर्ट ऑपरेशन नहीं हो रहा है. भारत सरकार सतत दृष्टि इस पर बनाए हुई है. अगले 3-4 घंटे में शायद वहाँ एयरपोर्ट ऑपरेशन शुरू हो जाएगा. वहाँ हमारे हवाई जहाज पहले से खड़े हैं. सारे हवाई यात्री जो लोग पहले से वहाँ गए हैं उन सब के लिए उन सबको इवैक्यूएट करने की व्यवस्था पहले से वहाँ सुनिश्चित की गई है. మా అదృష్టం ప్రకారం, అదృష్టం వల్ల, దేవుడి దయ వల్ల ఒక చోట ఒక షెల్టర్ ఉన్నది. ఆ షెల్టర్ లో ఉన్నాము. కాఠ్మండులో ఉన్న ఒక చిన్న హోటల్లో ఉన్నాము. కంఫర్టబుల్ గానే ఉన్నాను. తర్వాత మన సారథి గారు చాలా చాలా ఎక్కువ పెద్ద పని చేస్తున్నారు. మా అందరికి అన్నదాత అయ్యారు. ఇప్పుడు ఆయన మా అన్నం చేయించి వడ్డించి పెట్టిస్తున్నారు. తింటున్నాం కనుక హాయిగానే ఉన్నాము. పరిస్థితులు మాత్రం దారుణంగా చుట్టూ ఉన్నాయి. కానీ మనం ఇక్కడ ఉన్న చోట ఉంటే బాగానే ఉంటుంది. మరి ఇంకొక చోటికి పోకండి అని అందరూ చెప్తున్నారు. కనుక వీఆర్ వెయిటింగ్ ఫర్ ది గుడ్ థింగ్. బట్ నథింగ్ టు వరీ అండి. ఇప్పటివరకు బాగానే ఉంది. ఇంకా దేవుడి దయ.
मेरा नाम उपासना गिल है और मैं ये वीडियो प्रफुल्ल गर्ग को भेज रही हूँ। मैं इंडियन एम्बेसी से रिक्वेस्ट करती हूँ कि वो प्लीज हमारी हेल्प करे। जितने लोग हमारी हेल्प कर सकते हैं प्लीज हेल्प करें। मैं यहाँ पोखरा नेपाल में फंसी हुई हूँ। मैं यहाँ पे एक वॉलीबॉल लीग होस्ट करने आई थी और अभी फिलहाल हमारा जो होटल है जहाँ पे मैं रुकी थी वो जला दिया गया है। मेरा सारा लगेज, मेरा सारा सामान मेरे रूम में था और वो होटल को पूरा जला दिया। मैं स्पा में थी और वहां पर पीछे मेरे लोग भाग रहे थे बहुत बड़े डंडे लेके और मैं जैसे जैसे अपनी जान बचा के बस वहां से बाहर निकली हूँ। एक बहुत रिक्वेस्ट है आप सबसे बहुत बड़ी कि आप में से जो यहाँ पे हेल्प कर सकता है प्लीज करे। बहुत बुरी हालत है यहाँ पे, जगह जगह रोड पे आग लग रही है। यहाँ पे टूरिस्ट को भी नहीं छोड़ रहे हैं। उनको कोई फर्क नहीं पड़ता कि यहाँ पे कोई टूरिस्ट है, यहाँ पे कोई काम करने आया है। वो हर जगह बिना सोचे समझे आग लगा रहे हैं और यहाँ पे बहुत ज्यादा बुरी हालत हो गई है। हमें नहीं पता हम यहाँ पे कितनी देर तक रहेंगे दूसरे होटल में, पर मैं बस रिक्वेस्ट करती हूँ इंडियन एम्बेसी से कि प्लीज ये वीडियो, ये मैसेज उन तक प्लीज पहुंचाया जाए। हाथ जोड़ के रिक्वेस्ट है आप सबसे, प्लीज हेल्प अस। यहाँ पे बहुत सारे लोग हैं मेरे साथ और हम फंसे हुए हैं यहाँ पे। నేపాల్ నివురుగప్పిన నిప్పులా మారింది. సోషల్ మీడియాపై నిషేధంతో శాంతియుతంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం ఉగ్ర రూపం దాల్చి చాలా మందిని ఇప్పటికే పొట్టన పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ స్పందన. నేపాల్ సంబంధించి ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సర్దుమనవుతున్నట్టుగా కనబడుతూ ఉంది. 4 రోజుల క్రితం అక్కడ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా పెద్ద చిచ్చును రాజేసిందని చెప్పవచ్చు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి హిమగిరి దేశం ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఆగ్రహావేశాలతో అక్కడ ఉన్నటువంటి యువత వేలాది మంది ఒక్కసారి రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. సో ఒకవైపు తీవ్రతరమైన ఆందోళనలో ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలను ముట్టడించుడు, వాటన్నిటిని ప్రయత్నం చేసే సందర్భంలోనే ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి ఆందోళన తీవ్రతర కావడంతో ఒక దశలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే రాజకీయ సంక్షోభంలో పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా చేయాల్సిన పరిస్థితి, సైనిక పాలనలోకి వెళ్ళింది. ఇదంతా గత 3 రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది. అసలు ఊహించని పరిణామాలు 3-4 రోజుల వ్యవధిలోనే నేపాల్లో చోటు చేసుకున్నాయి. సో ఒకవైపు రాజకీయ సంక్షోభం ఎత్తింది. సో ప్రధాని రాజీనామా చేయడం, ఆ తర్వాత సైనిక పాలన నడుస్తుండడం, తాజాగా కొంత చర్చలు జరిగి ఆ సంబంధించి దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్ర పౌడేలకు ఆందోళనకరమైన చర్చలు జరిగి ప్రస్తుతం కొంత పరిస్థితి 2-3 రోజులతో పోలిస్తే కొంత కుదుట పడ్డట్టుగా అనిపిస్తుంది. సో ఈ తరుణంలో అక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటనలో అనేక మంది, దాదాపు 30 మంది పైగా మరణించారు, 300 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తా ఉంది. సో ఇదంతా ఒక అంశం. అక్కడ నేపాల్లో అంతర్గతంగా జరుగుతున్న ఒక పెద్ద హింసాత్మక ఘటన. అయితే ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఆ నేపాల్ కు టూర్ విషయంలో కావచ్చు, ఇతరత్ర కొన్ని గేమ్స్ విషయంలో కావచ్చు, క్రీడల విషయంలో కావచ్చు, లేకుంటే టూర్ విషయంలో కొంతమంది ఎదిగినటువంటి భారతీయుల పరిస్థితి కూడా చాలా అగమ్య గోచరంగా మారిందని చెప్పొచ్చు. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి అక్కడ హింసాత్మక ఘటనతో వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఒక రకంగా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుమని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం మొన్న చూస్తాము అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న విజువల్స్ కావచ్చు. అదే సందర్భంలో ఏకంగా ఒక దేశ మాజీ ప్రధానిగా పనిచేసినటువంటి ఆయన భార్య సతీమణిని అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు ఆయన అధికారిక నివాసంలోకి వెళ్లి ధ్వంసం చేసి ఆమె దాడి తెగపడి ఒక రకంగా నిప్పు పెట్టి చంపే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత తీవ్రంగా ఉన్నాయో పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. అదే సందర్భంలో మొత్తం ఖైదీలు కూడా 7,000 మంది పైగా ఆయా జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా పారిపోయారు. సో ఈ నేపథ్యంలో భారతీయులు అక్కడ ఉన్నటువంటి భారతీయులు మాత్రం బిక్కుమంటూ బతుకుతున్నారు. ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక ప్రసిద్ధి క్షేత్రమైన పశుపతిని ఆలయం సందర్శించడానికి వెళ్ళిన వారు కొందరైతే, వాలీబాల్ లాంటి ఇతర క్రీడా టోర్నమెంట్ లో పాల్గొన్న వారు కొందరు మరొకరు హిమాలయ పర్వతాల అందాలు చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా గత 3 రోజులు అక్కడికి వెళ్ళి చిక్కుకుపోయారు. సో వారు ఎక్కడ కొంత ప్లేస్ దొరికితే అక్కడ తలదాచుకునే పరిస్థితి ఏర్పడ్డది. కొందరు వాళ్ళపై కూడా వాళ్ళు ఉంటున్నటువంటి హోటల్స్ కావచ్చు, నివాస సముదాయాల పైన కూడా ఆందోళనకారులు దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. ఒక రకంగా వాళ్ళను దాడులకు తెగపడ్డామంటే హెచ్చరికలతో వాళ్ళు పరుగులు. అంటే రాధాకృష్ణ, ఇప్పటివరకు నేపాల్లో ఎంతమంది భారతీయులు చిక్కుకుపోయి ఉన్నారు? ఎంతమందిని ఇప్పటివరకు ఇండియాకి తీసుకొచ్చారు?
ఇప్పటికీ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాసేపటి క్రితమే అక్కడ పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనిచేస్తా ఉంది, రీఓపెన్ చేశారు. గత 3 రోజుల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దాన్ని క్లోజ్ చేశారు. సో ప్రస్తుత పరిస్థితులు కాస్త సర్దుమణగడంతో ఆ ఎయిర్పోర్ట్ త్రిభువన్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ను ఇప్పుడే రీఓపెన్ చేశారు. సో అక్కడ నుంచి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఇండియాకు సంబంధించినటువంటి భారతీయకు సంబంధించిన అందరూని సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు, ఆయా విమాన సంస్థలు ప్రత్యేకంగా అక్కడ విమానాలు తరలించి అక్కడ ఉన్నటువంటి భారతీయులను సురక్షితంగా ఇండియాకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ఎక్స్ ఖాతాలో కూడా అధికారికంగా ప్రకటించారు. సో ఇట్లా ఉంటే ఆ తీర్థయాత్రకు వెళ్ళిన వాళ్ళు తమ అనుభవాలు పంచుకుంటున్నారు. ప్రతి 3 రోజులు కాలరాత్రిగా మేము బతికి ఉంటామా అని అనుకున్నంత పరిస్థితి, ఎక్కడికక్కడ కళ్ళ ముందటే దాడులు, విధ్వంసాలు, భవనాలకు మంటలు పెట్టడం, నిప్పు పెట్టడం చూస్తూ ఉంటే ఇంకా మేము బతుకుంటామా అని చెప్పేసి చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు, భారతీయులకు ఉన్న వాళ్ళందరూ తమ అందిన వాలీబాల్ క్రీడాకారిణి ఉన్న ఆమె చేసిన పోస్టు కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఎంత పరిస్థితి దారుణంగా ఉన్నాయో, ఎంత దారుణ పరిస్థితులు నేపాల్లో ఉన్నాయో కళ్ళ కట్టినట్టుగా ఆమె తమ వీడియోలో చెప్పింది. సో గీతే కాకుండా ఇక్కడ చాలా మంది ఏపీ నుంచి, తెలంగాణ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది యాత్రికులు పోయారు. అందులో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి మాడభూషి శ్రీధర్ వాళ్ళ మిత్రుల బృందం అంతా కూడా 36 మంది కలిసి కూడా అక్కడ యాత్రకు వెళ్ళారు పశుపతినాథ్ ఆలయ సందర్శనకు. ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడ చిక్కుకోవడం, అక్కడ పరిస్థితులను కూడా చాలా భయానకంగా ఉన్నాయి. సురక్షితంగా తరలించాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆ కేంద్రాన్ని మొరపెట్టుకున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు చాలా అత్యంత క్రూషియల్ అని చెప్పవచ్చు. అక్కడ పరిస్థితులు కాస్త చక్కబడడంతో, సర్దుమణగడంతో భారత్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలంత ఎక్కువ మందిని ఈ రోజే నేపాల్ నుంచి ఇండియాకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. స్పందన అంటే ఇప్పటికే భారత రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ నుంచి ఎలాంటి మార్గదర్శకాలు జారీ అయ్యాయి? ఎందుకంటే ఇప్పటికే చాలా మందిని తరలించినా కూడా ఇంకా చాలా మంది చిక్కుకున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే నేపాల్ ప్రభుత్వం సహకారం ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ నేపాల్లో ప్రభుత్వం లేదు, సైనిక పాలన నడుస్తూ ఉంది. అక్కడ ఆ సైనిక అధికారులతో భారత అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ నేపాల్ ఆర్మీ కూడా భారత్ పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పింది. సైనిక పాలన మగ్గుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సైనిక అధ్యక్షుడు అశోక్ రాజ్ మొత్తంగా కూడా నిత్యంగా మన ఇక్కడ ఆ సైనిక అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. వీళ్ళంత త్వరలో ఆపరేషన్ పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి భారతీయకు సంబంధించినటువంటి ఎవరైనా పౌరులను సురక్షితంగా ఇండియా తరలించేందుకు మేము వాళ్ళకి అన్ని భారీ భద్రత నడుమ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇండియాకు తరలిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ ప్రకటించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం కూడా అదే రకంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక భరోసా, ఒక హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీళ్ళని త్వరగా ఎవరు భయాందోళనకు గురి కావద్దు, మీకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం, వారికి ఫోన్ చేయండి, మేము వెంటనే రియాక్ట్ అయ్యి మీరు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు మాక్సిమం అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా ఈ రోజు రేపు ఈ 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసే అవకాశం కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.